అందరికీ నమస్తే. ఈరోజు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొంత న్యూస్ లేట్ అవుతుంది. వెల్కమ్ టు జరపైలం టీవీ. దశల వారీగా మనం ఈనాడు పేపర్లో చూసుకుంటే దశల వారీగా రుణమాఫీ మొదట ₹1,00,000, తర్వాత ₹1,50,000 వరకు, ₹2,00,000 వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుండి 10 లక్షల వరకు అమలు చేసే యోజన. ఒక రైతుకు 5 ఎకరాల మాత్రమే రైతు భరోసా. వాస్తవంగా ఒక రైతుకు 5 ఎకరాల వరకే రైతు భరోసా అన్నది ఆహ్వానించేటటువంటి విషయం. ఎందుకంటే కొంత బాగా సంపన్నులైనటువంటి కొన్ని కుటుంబాల్లో తెలంగాణలో ఒక్కొక్కరికి 50 ఎకరాలు 60 ఎకరాలు అట్లా ఒక్కొక్క కుటుంబ సభ్యుని పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద ఇలా వందల సంఖ్యలో కూడా భూములు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. వాళ్ళందరికీ కూడా రైతు బంధు పడ్డది. రైతు బంధు దుర్వినియోగమైంది కేసీఆర్ హయాంలో. కానీ ఇప్పుడు ఏదైతే రైతు భరోసా ఉందో, రాహుల్ గాంధీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఇవాళ రైతుల నుంచి వివిధ రకాల ప్రజల నుంచి సేకరించినటువంటి అభిప్రాయాలని మేనిఫెస్టోగా మలిచి కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా ఇవాళ 5 ఎకరాలకు రైతు బంధును కుదించడం అనేది ఆహ్వానించేటటువంటి విషయం. ఎందుకంటే మెజార్టీ ప్రజల అభిప్రాయం ఇది నిజమైన లబ్ధిదారులకు రైతు బంధు దక్కే విధంగా చేయడం పట్ల ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. తర్వాత ఇవాళ దశల వారీగా రుణమాఫీ కూడా చేస్తున్నాడు. మొదట ₹1,00,000, తర్వాత 2 లక్షల వరకు ప్రకటించడం పట్ల ఆహ్వానించదగ్గ విషయం. మరో విషయం, సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు అని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొంటున్నారు, కేంద్ర మంత్రి. అది కేసీఆర్ చేసిన విష ప్రచారం. గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనవలసిందే. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాస్తవంగా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని కొన్ని నినాదాలు కూడా వచ్చినాయి. కానీ బయ్యారం ఉక్కు అనేది సాధ్యం కాదని కిషన్ రెడ్డి పేర్కొంటున్నారు. తర్వాత సింగరేణి ప్రైవేటీకరణని గతంలో కేసీఆర్ విష ప్రచారం చేశాడు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడం అనేది అని కిషన్ రెడ్డి ప్రైవేటీకరణ ఉండదు అని చెప్పి కిషన్ రెడ్డి పేర్కొంటున్నారు. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తును సిబిఐకి అప్పగించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇవాళ ఏ ఒత్తిడి కారణంగా మనకు తెలియదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క భాగోతాలన్నీ బయటపడ్డాయి. దాని ద్వారా పోలీస్ అధికారులు ఇవాళ రాజకీయ బాసుల యొక్క చెప్తేనే మేము చేశామని చెప్పేసి ఇవాళ పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ కాబట్టి పోలీస్ అధికారులు కూడా పేర్కొంటున్నారు. వాస్తవంగా ఇవాళ రేవంత్ రెడ్డి తన పట్ల జరిగినటువంటి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకొని ఈ విచారణ జరిపిస్తుండా, లేకపోతే తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ కొనసాగుతుందా అనేది ఇవాళ చర్చనీయాంశంగా మిగిలింది. ఎందుకు అంటే ఇప్పటికీ ప్రణీత్ రావు లాంటి పోలీస్ అధికారులు రాజకీయ బాస్ చెప్తేనే మేము చేశాము అంటే కేసీఆర్ చెప్తేనే మేము చేశామని తమ స్టేట్మెంట్లో పేర్కొన్నట్లు మనకు పత్రికల ద్వారా మీడియా ద్వారా మనకు తెలిసింది. అయినప్పటికీ ఇప్పటికీ కేసీఆర్ వారి పరివారాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు అనేది ప్రజల్లో తీవ్రమైనటువంటి అంశంగా మిగిలింది. ఎందుకంటే ఇది దేశద్రోహంతో కూడుకున్నటువంటి విషయం. దేశద్రోహానికి పాల్పడ్డట్టే ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటేనే. అట్లాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారిగా వెలమ పోలీస్ అధికారి ఇవాళ రాధాకిషన్ డైరెక్ట్గా తీసుకెళ్లి డబ్బులను రవాణా చేశారని చెప్పేసి ఇలా వాళ్ళ స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. అంటే రాజకీయ బాస్ ఏదైతే బీఆర్ఎస్ బాస్ ఎవరైతే ఉన్నారో ఇలా వాళ్ళ ఆదేశాల మేరకే నేను చేశానని వాళ్ళ స్టేట్మెంట్ పేర్కొంటుంటే, మరి ఇప్పటికీ కేసీఆర్ అయిన పరివారం యొక్క వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు రేవంత్ రెడ్డి అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. పత్రికల్లో గత కొన్ని రోజుల నుంచి అనేక ఇవాళ కథనాలు వస్తున్నప్పటికీ ఇవాళ నడకని విచారణ సాగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే రాజకీయ నేతల జోలికి పోకుండా కేవలం ఈ విచారణ అనేది పోలీస్ అధికారులకే పరిమితం చేసి చేసినట్లు కనిపిస్తున్నది. అందులో భాగంగానే కిషన్ రెడ్డి ఇవాళ సిబిఐకి అప్పగించాలని వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే కేసీఆర్ను ఇరకాటంలో పెట్టి రేపు బీజేపీ పార్టీ
కేంద్ర బీజేపీ పార్టీ ప్రయోజనం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి చేస్తే ఇలా కేసీఆర్ కూతురు కవిత ఇలా తిహార్ జైల్లో ఏ రకంగా ఉందో, కేసీఆర్ చుట్టూ ఇలా అవినీతి నీడలు విచారణలు కొనసాగుతున్నాయో వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఇలా మళ్ళీ హరీష్ రావు స్టేట్మెంట్ నిన్న మొన్న వస్తుంది బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు. అంటే ఆ ఊహాగానాల ఏమో తెలియదు కానీ ఒకవేళ ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి ఇలా కేంద్ర బీజేపీ పార్టీ ఒత్తిడి మేరకు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనమైతే అప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ కూడా ఉండదు అనేది ప్రజల్లో కూడా తీవ్రమైన చర్చాంశం మిగిలింది. తర్వాత రేవంత్ రెడ్డి నీ చిత్తశుద్ధిని నిరూపించుకొని కేవలం అధికారుల వరకే ఈ విచారణ పరిమితం చేస్తావా? మరి ఎందుకు ఇప్పటివరకు కేసీఆర్ కుటుంబ పరివారంని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? స్పష్టంగా పోలీస్ అధికారులు వారి విచారణలో వాళ్ళు చెప్తేనే మేము చేశామని చెప్తున్నప్పటికీ పదే చెప్తున్నప్పటికీ మీరు ఎందుకు ఇంకా కార్యాచరణకు పూనుకోలేదని ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం మీ తెరువు వచ్చిండ్రు, మీ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యక్తిగతంగా తీసుకుంటున్నావా, లేకపోతే తెలంగాణ ప్రజా బాహుల్యం యొక్క ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని తీసుకుంటున్నావా అని కూడా ప్రజలు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మనం జ్యోతి దినపత్రికలో ఒక ప్రధాన వార్తగా ఇక్కడ చూస్తున్నాం. హిందూ మతంలో విద్వేషానికి తావు లేదు, కులాన్ని వదలకుండా హిందూ కాలేరు, అనేక విలువలు కలియక హిందూ మతం, రాజకీయ లబ్ధికి హిందూ మతాన్ని వాడుకోవద్దు, ఆధ్యాత్మికవేత్తలు సాధువులు పీఠాధిపతులు. అబ్బా గొప్ప మంచి హ్యాట్స్ ఆఫ్, మంచి సందేశం ఇస్తున్నారు. రాజకీయ లబ్ధికి హిందుత్వాన్ని వాడుకోవద్దని ఒక గొప్ప ప్రకటన కూడా చేశారు. హైదరాబాద్ హిందూ మతంలో విద్వేషాలకు అసమానతలకు చోటు లేదని భిన్న హిందూ సంస్థల ప్రతినిధులు పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు సాధువులు పేర్కొన్నారు. ఇగో ఆధ్యాత్మికవేత్తలు సాధువులు ఇక్కడ మొత్తం నిన్న గుమిగూడేరు మన బిర్లా దాంట్లో మన ఆడిటోరియంలో సమ్మేళనంలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆధ్యాత్మికవేత్తలు సాధువులు పీఠాధిపతులు హిందూ మతంలో విద్వేషాలకు అసమానతలకు చోటు లేదు అని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు సాధువులు పేర్కొన్నారు. హిందూ మతం ఒక జీవన విధానం కాదని, అది భిన్న జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని తెలిపారు. మసీదులు కూల్చేవారు, పరమతాన్ని ద్వేషించేవారు, ఇతర మతాల సంస్కృతిని సాంప్రదాయాలను దూషించేవారు నిజమైన హిందువులు కారంటూ పరోక్షంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తీరును విమర్శించారు. ఎస్ అంటే ఇతర మతాలను దూషించేవారు హిందువులు కాదని డైరెక్ట్ పీఠాధిపతులు ఇవాళ సాధువులు తర్వాత వాళ్ళు పేర్కొంటున్నారు. ఇది డైరెక్ట్ బీజేపీ ఆర్ఎస్ తీరును విమర్శించారనేది స్పష్టం చేస్తున్నారు. వాస్తవంగా ఇలా మతాలను అడ్డుపెట్టి భిన్నత్వంలో ఏకత్వంగా ఒక సంస్కృతి కలిగినటువంటి ఇండియాలో ఇవాళ మతాన్ని అడ్డుపెట్టి రాజ్యాధికారం చేపట్టాలనే ఒక దుర్బుద్ధితో ఇవాళ హిందూ ముస్లిం తర్వాత ఇతర గొడవలు సృష్టిస్తూ ఇవాళ మత విద్వేషాన్ని సృష్టిస్తూ రాజ్యాధికారంలోకి రావాలన్నది చాలా తప్పు. మతాన్ని రాజకీయాలతో మిళితం చేసి కక్షపూరితమైన దేశవ్యాప్తంగా కక్షపూరితంగా అన్నదమ్ములుగా బతుకుతున్నటువంటి ప్రజల పట్ల చిచ్చు పెట్టడం అనేది అత్యంత అనాగరిక చర్య. మతాన్ని మతంగా చూడాలి, రాజకీయాలను రాజకీయంగా చూడాలి. కానీ ఇలా స్పష్టంగా ఇలా ఆధ్యాత్మికవేత్తలు డైరెక్ట్ ఈ విషయాలు చెప్తున్నారు. ఏంటంటే మసీదులు కూల్చేవారు, పరమతాన్ని ద్వేషించేవారు, ఇతర మతాల సంస్కృతిని సాంప్రదాయాలను దూషించేవారు నిజమైన హిందువులు కారంటూ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ తీరును విమర్శించారు. జై శ్రీరామ్ పవిత్ర నామ సంస్మరణ ఇతర మతస్థులను కొట్టి చంపడానికి ఉపయోగించడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్, జై శ్రీరామ్ అనే ఒక నినాదాన్ని ఇలా చెప్పుకుంటూ ఇతర మతాలను కొట్టి చంపడానికి ఉపయోగించడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. బహుళత్వం, కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, ధిక్కారం, ఏతుత్వం, ఏకాత్మ భావన తదితర మహోన్నత ఆలోచనల విలువల సమాహారమే హిందూ మతమని ముక్తకంఠంతో నినదించారు. మత ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య జయంతి సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం హిందూ ఫర్ ప్యూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంయుక్తంగా హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ద్వేషం, అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం నినాదం సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నమయ్య పద కవి వైభవ వ్యాస సంకల్పం అందరికీ శ్రీహరే అంతరాత్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మునిమనుమడు వీరభట్లయ్య, అచల
తత్వ దున్న ఇద్దాసు పీఠాధిపతి దున్న విద్వాసు అనేక మహిళా ధర్మ అవధూత వల్లభానంద మహారాజ్, ఇవాళ దుర్గాదేవి పీఠం దత్తానంద స్వామి, బాలకృష్ణానంద తదితరులు చాలామంది గురువులు వీళ్ళందరూ వచ్చారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే దేవేంద్ర విజయేంద్ర సాధువులు, యోగి ప్రభాకర్ గురూజీ తదితరులంతా మాట్లాడుతూ విశాల భావాలు కలిగిన హిందుత్వాన్ని ఒక చట్రంలో ఇరికించి దాని స్ఫూర్తిని వర్గీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అవధూత వల్లభానంద మహారాజు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇదే జరుగుతుంది. ఇవాళ విశాల హిందుత్వాన్ని ఒక చట్రంలో బంధించి ఒక చట్రంలో ఇరికించి దాన్ని స్ఫూర్తిని వర్గీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వీరు పేర్కొంటున్నారు. అట్లాగే కులాన్ని వదిలేయకుండా హిందుత్వాన్ని ప్రేమించడం అసాధ్యమని సాధు త్రినాథ్ దాస్ అభిప్రాయపడ్డారు. గోరక్ష పేరుతో హింసాత్మక చర్యలకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ఇవాళ అదే జరుగుతుంది. గోరక్షణ పేరుతో ఇవాళ మనుషుల మధ్య విద్వేషాన్ని సృష్టించేటటువంటి చర్యలు ఇవాళ కొనసాగుతున్నాయి. ఇవాళ కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని ఎట్లన్నా అధికారం రావాలనే వాళ్ళు ఇలా మనుషుల మధ్య ఒక విద్వేషాన్ని సృష్టిస్తూ గోరక్షణ పేరుతో కూడా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇది వాస్తవము. దేశం మతాల్లో లేదు, వాటిని స్థాపించిన మనుషుల్లో ఉంది. అవును, వాస్తవం. దేశం అనేది మతాల్లో లేదు, వాటిని స్థాపించిన మనుషులో ఉంది. ఏ మనుషులైతే మతాన్ని అడ్డు పెట్టుకొని ఇలా అధికారంలోకి రావాలని చూస్తున్నారో వాళ్ళ మెదడులో ఈ విద్వేషం ఉంది. మతాల్లో విద్వేషం లేదు. ప్రతి మతం కూడా ఒక ఉన్నతత్వాన్ని బోధిస్తుంది తప్పితే ఇలా పరమత ద్వేషాన్ని ఎప్పుడు బోధించేటటువంటి పరిస్థితి ఉండదు. కేవలం మనుషులు మాత్రమే అది సృష్టించారు. మనుషులు మాత్రమే కొన్ని పరివార్ లాంటి సంస్థలు పెట్టుకొని ఇవాళ ఇతర మతస్థులపై దేవుణ్ణి అడ్డు పెట్టుకుని విద్వేషాన్ని వెళ్ళగట్టి ఇవాళ భిన్నత్వంలో ఏకత్వంగా సహజీవనంతో బతుకుతున్నటువంటి భారతీయ ఇండియన్ ప్రజల మధ్య చిచ్చు పెట్టి హింసాత్మకత ప్రేరేపించి రక్తపు టేర్లు పారే విధంగా చేయడానికి కారణం కూడా వాళ్ళే. గుడులను కూలగొట్టి రథయాత్రల పేరుతో దేశ సంచారం చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇలా గుజరాత్ అల్లర్లను సృష్టించి మత విద్వేషాలను రెచ్చగొట్టి మత ద్వేషంతో హింసాకాండ కొనసాగించినటువంటి అనేక ఉదాంతాలు ఈ దేశంలో బయటపడ్డాయి. తద్వారా ఆ హింసాత్మక ప్రేరేపించి రక్తపేర్లు పారించిన వాళ్ళే ఇలా రాజులై కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇలా మత గురువులు, సాధువులు ఒక గొప్ప సందేశాత్మక హిందూ ఆధ్యాత్మిక తాత్విక సందేశాన్ని సామూహికంగా వాళ్ళు బిర్లా సెంటర్లో కూడి ఈ గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఈ సందేశం ఎవరినాలే తెలుసా? ఇవాళ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని పరమతాల పట్ల ద్వేషాన్ని రగిలించి కలిసి కూడి భిన్నత్వంతో ఏకత్వంతో పడుతున్నటువంటి భారతీయ అన్నదమ్ముల వద్ద విద్వేషాన్ని సృష్టించేటువంటి మత ఉన్మాదులకు ఒక డైరెక్ట్ సందేశాన్ని ఇస్తున్నారు. ఇకపై చెల్లదు ఈ మత ఉన్మాదుల చర్య, ఇకపై చెల్లదని మనం కూడా కోరుకుందాం. అట్లాగే ద్వేషం మతాల్లో లేదు, వాటిని స్థాపించిన మనుషుల్లో ఉంది అని యోగి సిద్ధిరామయ్య అన్నారు. విద్వేషం, అసమానత్వం, సంకుచితత్వం లాంటి అవలక్షణాలేవి భారతీయ తాత్వికతలో లేవని, శాంతియుత సహజీవనమే హిందూ ఆచరణ అని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగనాయని చెప్పారు. మతం పేరుతో మనుషులను విడదీయడాన్ని ఏ ధర్మము అంగీకరించని యోగి ప్రభాకర్ గురూజీ ఉద్ఘాటించారు. మతం పూర్తిగా వ్యక్తిగతమని, దాని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరైనది కాదని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర్ స్వామి అన్నారు. ఇప్పటికిప్పుడు హిందూ మతానికి ముప్పు వాటిల్లిందన్న ప్రచారంలో వాస్తవం లేదని, అలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మనం చాలా చోట్ల అంటున్నాం. మనం ఏంటంటే హిందూ మతానికి మొత్తం ముప్పు వాటిల్లింది అని చెప్పేసి మొత్తం దుష్ప్రచారం చేస్తూ మత కల్లాలు సృష్టించేటటువంటి మత ఉన్మాదులను మనం రోజు చూస్తున్నాం మనము. కానీ ఇవాళ డైరెక్ట్ హిందూ మత పీఠాధిపతులు సాధువులే అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇవాళ హిందూ మతానికి ఇవాళ ముప్పు వాటిల్లిందన్న ప్రచారం వాస్తవం లేదని వాళ్ళ గురువులు చెప్తున్నారు. మన గురువులు అలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని అంటున్నారు. ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసే వాళ్ళు ఇది చాలా వినండి, శ్రద్ధగా వినండి. హిందూ పీఠాధిపతులే ఈ మాటలు
మాట్లాడుతున్నాడు. పరమత దేశంతో హిందూ మతాన్ని ఏకోన్ముఖత వైపు తీసుకెళ్లేందుకు సాగుతున్న కుట్రను ఎదుర్కొనేందుకు ఈ సమ్మేళనం సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టు సభాధ్యక్షత వహించిన విజయవారం రమణమూర్తి ప్రకటించారు. యాడ్సాప్ విజయమూర్తి రమణమూర్తి గారు, మీరు మంచి పని చేస్తున్నారు, ఒక ఆధ్యాత్మిక తాత్విక కృషి చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో పరమత సహనం, తర్వాత మనుషుల మధ్య మతాల మధ్య విద్వేషాన్ని పెంచి అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి వారి యొక్క ఆటలు ఇకపై సాగవనే విధంగా గొప్ప తాత్విక కృషి చేస్తున్నందుకు మేము కూడా అభినందిస్తున్నాము విజయవారము రమణమూర్తి గారిని. తిరుమలలో కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని టీడీపీ యథార్థంగా నిర్మించాలి, హిందూ మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదు, మతం పేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు తదితర అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానించారు. మంచి తీర్మానం చేశారు. ఎందుకంటే అరాచక శక్తులు ఇవాళ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సోదరులుగా బతకాల్సినటువంటి వాళ్ళను ఇవాళ మొత్తంగా విడదీసి వాళ్ళపై విద్వేషాన్ని రగించేటటువంటి వాళ్ళు అనాగరికులు. అటువంటి వాళ్ళదే ఇప్పుడు రాజ్యం నడుస్తుంది. అటువంటి వాళ్లకు చెంపపెట్టుగా ఇవాళ హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తాత్విక చింతనను ఇవాళ ఆ గురువులే, సాక్షాత్తు గురువులు సాధువులే ఈ సమావేశం ద్వారా ఇవాళ ఒక సందేశాన్ని పంపడం అనేది చాలా ఆహ్వానించేటటువంటి విషయం. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వంగా బతికే ఒక గొప్ప సంస్కృతి కలది ఈ దేశ సంస్కృతి, ఈ ఇండియన్ సంస్కృతి. ఇతర దేశాలు కూడా ఈ సంస్కృతిని చూసి ఎట్లా వీళ్ళు సహజీవనం చేస్తున్నారనే విషయం మనం చూస్తున్నాం. వాళ్ళు చర్చించుకుంటున్న అంశాన్ని మనం చూస్తున్నాం. అట్లాంటిది అన్నదమ్ములుగా మనం కలిసిమెలిసి బతుకుతుంటే అనవసరమైనటువంటి అరాచక శక్తులు, మత ఉన్మాదవాదులు లేనిపోని తగాదాలు సృష్టిస్తున్నారు, ఆ లేనిపోని విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. అటువంటి వారికి చెంపపెట్టుగా ఈ యొక్క సమావేశము, ఈ యొక్క కృషి, తర్వాత ఈ యొక్క తీర్మానాలు చాలా లోక కళ్యాణానికి, భారతదేశం యొక్క ఔన్నత్యానికి రేపు దారులు చూపించబోతున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయంగా మనం పేర్కొనవచ్చు. ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ వెలుగు పేపర్లో వచ్చింది. కెనడాలో కార్చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో ఒకవైపు ఎండలు, మరోవైపు కుండపోత, అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి, ఢిల్లీలో హీట్ వేవ్స్, 2 రోజుల్లో 20 మంది బలి, ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ కారణం అంటున్న శాస్త్రజ్ఞులు. వాస్తవం గ్లోబల్ వార్మింగ్కే కారణం. కొన్ని పెట్టుబడిదారీ శక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం తమ ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో విషాన్ని మొత్తం కూడా వెదజల్లి అటు గాలి కాలుష్యానికి, ఇటు జల కాలుష్యానికి, భూ కాలుష్యానికి పాల్పడడం ఇలా అది పెద్ద సమస్యగా మారిపోయింది. అట్లాగే ఇక్కడ మనం ఏ చెట్టు మీద కూర్చొని అదే మండలం నరుక్కున్నట్లు ఉదాహరణ ఎట్లా అవుతుందో ఇవాళ ప్రపంచంలో ఈ భూగోళంలో నివసించే మన అందరి కర్తవ్యం ఒకటి ఉండాలి. ప్రపంచ యావత్ ప్రజల ఒకటే ఒక నినాదం ఉండాలి. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడాలంటే ఇక్కడ పర్యావరణాన్ని, అంటే ఈ గ్లోబల్ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఆ దిశగా అడుగు వేయాలి. ఆ ముందడుగు వేస్తేనే ఇవాళ మనం ఈ భూమండలాన్ని కాపాడుకోగలుగుతాం. ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ ఇచ్చే దాని నుంచి బయటపడేటటువంటి స్థితికి మనం చేరుకుంటాం. కాబట్టి ఈ ప్రపంచ మానవులంతా ఒక కర్తవ్యంతో మనం నివసించే మన భూగోళాన్ని కాపాడుకుందామనే ఒక నినాదం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తృతం కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. తర్వాత కొత్త విద్యుత్ పాలసీ అని చెప్పేసి ఇక్కడ మంత్రి పేర్కొంటున్నారు. ఇంకోటి ముఖ్యమైనటువంటి వార్త, సెంచరీ దాటిన టమాటా, బగ్గుమన్న కూరగాయల ధరలు ఏది కొన్నా కిలో 80 నుండి 100 రూపాయలు. జూలై వస్తే కానీ తగ్గమంటున్న వ్యాపారస్తులు, రేటు చూసి బెంబేలెత్తున్నటువంటి జనం. కిలో బదులు అర్ధ కిలో కొన్నా అని ఒక కొన్నామే చెప్తుంది. పెద్దమ్మ గృహిణి మహబూబ్నగర్ జిల్లా నుంచి చెప్తుంది. గాజీర్యాల్ అట. కిలో బదులు అర్ధ కిలో ఉన్నదట. ఎప్పుడు కిలో తీసుకుంటామే అర్ధ కిలో తీసుకుంది. టమాటా రేట్లను చూసి భయమవుతున్నది. 4 రోజుల కిందట మహమ్మదాబాద్ సంతలో కిలో టమాటా ₹60కి కొన్నా. ఇప్పుడు ఊళ్ళో ఉన్న అంగడికి పోతే మేలు రకం టమాటాలకు ₹100 చెప్తున్నారు. మచ్చలు ఉంటే 80కి ఇస్తున్నారు. ఇంత ధర పెట్టి ఎట్లా కొనాలి? కిలో బదులు అర్ధ కిలో కొనాలని చెప్పి సార్ గృహిణి అంటుంది. వాస్తవంగా కూరగాయల ధరలు నియంత్రణలో లేవు. వీటికి ప్రధాన కారణం రైతు పండించిన దానికి గిట్టుబాటు ఉండడం లేదు. అటు మనం వినియోగదారులు కొనడానికి సరసమైన ధరలో రావడం లేదు. మధ్యలో ఏమవుతుంది? మధ్యలో దళారులు
ఇటువంటి కృత్రిమ ధరలను పెంపుదలను సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఇవి పునరావృతం కాకుండా వీటి పట్ల కూడా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తర్వాత వీరికి మద్దతు ధర కూడా రైతులకు అటు మద్దతు ధర ఇస్తా అన్నది ఆహ్వానించదగ్గ విషయం. కానీ మార్కెట్లో ప్రజలకు వినియోగదారులకు ఒక సరసమైన ధరలు అంటే అందుబాటులో ఉండే ధరలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవి చాలా విపరీతమైన ధరలు పెంచడం అనేది ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకోటి, మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం అట. అర్ధరాత్రి కిటికీలోంచి ఇంట్లోకి దూకి రివాల్వర్తో బెదిరించి దారుణం. ఈ నెల 15న భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పోలీస్ స్టేషన్ క్వార్టర్లో ఘటన. 18కి ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్పీ ఆదేశాల విచారణ చేపట్టిన డీఎస్పీ ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ భవానీ సేన్ అరెస్టు. ఈ సంఘటనపై సీఎం సీరియస్, సర్వీస్ నుండి ఎస్ఐ డిస్మిస్. వాస్తవంగా పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగినుల పట్ల చాలా తీవ్రమైనటువంటి వేధింపులు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. రకరకాల వేధింపులకు గురైనాయి. అధికారి అంటేనే ఒక క్రమశిక్షణ, ఆ అధికారికి కొంత విధేయతగా ఉన్నటువంటి పరిస్థితిని ఆసరా తీసుకొని కొందరు ఇట్లాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇట్లాంటి కీచక పర్వానికి పాల్పడుతున్నారు. ఇక ముందైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగస్తులకు ఒక ఆ పని ప్రదేశాల్లో, ఆ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇంకా బయట విధులలో వాళ్ళు ఎటు పోయినా కానీ తోటి సిబ్బందితో, పురుష సిబ్బందితో వేధింపులు గురి కాకుండా కొన్ని చర్యలు, పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఇలా వారి యొక్క మహిళా ఉద్యోగస్తుల యొక్క అస్తిత్వాన్ని కాపాడాలని కోరుకుందాం. కొత్త నేర చట్టాలను వెనక్కి తీసుకోవాలి. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాసులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వార్త. ప్రజల హక్కులకు నష్టం చేకూర్చే 3 కొత్త నేర చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని వీక్షణ ఎడిటర్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. పౌర హక్కులను మరియు అణచివేతపై కొత్త నేర చట్టాలు ఎవరి ప్రయోజనం కోసం అనే అంశంపై బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళా ట్రాన్స్జెండర్స్ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి ఐపీసీ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ తీసుకొచ్చారని, ఇలాంటి ప్రమాదకర చట్టాలు అమల్లోకి రాబోతున్నాయని వివరించారు. భారతీయ సాక్ష్య అధినియమ ప్రకారం సెర్చ్ వారెంట్ లేకుండానే ఇళ్లలో సోదాలు నిర్వహించే హక్కును పోలీసులకు కల్పించారని తెలిపారు. దీంతో పాలకులను ప్రశ్నించే వారి ఇళ్లపై రాజకీయ కక్షల్లో భాగంగా తరచూ దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఈ సెక్షన్స్తోని ఈ రకంగా దుర్వినియోగమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. 1993 స్థానంలో భారతీయ సురక్ష సంహిత చట్టం అట, BSS ఇండియన్ ఎవిడెన్స్ IEA 1872 స్థానంలో భారతీయ సాక్ష్యాల అధీనమయం BSA లాంటి ప్రమాదకర చట్టాలు అమల్లోకి రాబోతున్నాయట. అంటే సెర్చ్ వారెంట్ లేకుండా డైరెక్ట్ ఇళ్లలోకి వచ్చి నిర్బంధించి తీసుకుపోయేటటువంటి వీలు కల్పించే లాంటి నల్ల చట్టాలు ఇలా కేంద్ర ప్రభుత్వం రూపొందించడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయము. ఇందులో ఈ చట్టాలు రూపొందించేటప్పుడు 147 మంది పార్లమెంటు సభ్యులు లేనప్పుడు ఈ చట్టాన్ని రూపొందించినటువంటి పరిస్థితి. అంటే ఈ చట్టానికి ఇండియాలోనే ఈ నూతన క్రిమినల్ చట్టానికి ఇండియాలో ఒక ఏకాభిప్రాయం రాలేదు, ప్రజల్లో ఏకాభిప్రాయం రాలేదు, ఆయా రాష్ట్రాలలో కూడా ఏకాభిప్రాయం రాలేదనేది స్పష్టమవుతుంది. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను న్యాయవాదులు వాదించే సమయంలో, న్యాయమూర్తుల తీర్పులను వెల్లడించే సమయంలోనూ పాత చట్టాన్ని కొత్త చట్టాన్ని ముందుకు పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఉందని, దీంతో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వివరించారు. పాత కేసులను పూర్వ చట్టాల పరిధిలోనే పరిష్కరించాల్సి ఉంటుందని గుర్తించారు. కొత్త నేర చట్టాలపై ప్రజల్లో విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని వాస్తవం. కొత్త చట్టాలపై ప్రజల్లో విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అట్లా జరిగిందా? అట్లాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన దాఖలాలు లేవు. ఆల్రెడీ 147 మంది పార్లమెంట్ సభ్యుల యాబ్సెన్స్లో ఈ చట్టము రూపొందించబడ్డది, ఏకపక్షంగా ఈ చట్టము రూపొందించబడ్డది మనం చూసుకోవచ్చు. కొత్త నేర చట్టాలపై ప్రజలు విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. న్యాయ వ్యవస్థలో భాగంగా ఉన్న అన్ని వ్యవస్థల అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్ చేశారు. 3 కొత్త చట్టాలపై పార్లమెంట్లో చర్చించాలని, పునర్సమీక్షించాలని
కోరారు. మళ్ళీ ఈ నూతన చట్టాలపై, క్రిమినల్ చట్టాలపై పార్లమెంట్లో విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మిగతా భాగస్వామ్య పక్షాల యొక్క మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏకాభిప్రాయంతో ఇలా బీజేపీ ప్రభుత్వం పోవాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళోసారి ఇది పార్లమెంట్లో చర్చ జరిగితే అప్పుడు బాగుంటుంది. లేకపోతే ఇటువంటి నిరంకుశమైనటువంటి చట్టాల ద్వారా ప్రభుత్వం చేసేటటువంటి ఏదైతే ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇవాళ మేలు చేసి ఇవాళ దేశ సంపదను మొత్తం కూడా వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నాల్లో ఏదైతే గొంతులు వాళ్ళ ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తాయో ఆ గొంతులు అంచడానికి ఇవి అక్రమ చట్టాలు పెట్టారు. ఇప్పటికే ఊపా కేసులో ఇవాళ నో బెయిల్ ఓన్లీ జైలు అనే ఒక స్థితిలో చాలామందిని ఇలా జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి, ఇలా ప్రశ్నించే గొంతులను మొత్తం ఇలా అణచివేస్తున్నటువంటి పరిస్థితి. ఆ దారిలోనే ఇవాళ ఏకపక్షంగా ఈ చట్టాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలి. దేశ ప్రజల నుండి పీడించే కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురావడం సరికాదన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 3 కొత్త నేర చట్టాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి కూడా నేరపూరితంగా చూపెట్టడం దారుణమన్నారు. ఆధునిక అవసరాల రీత్యా చట్టాలు మార్చే సందర్భంలో కొత్త చట్టాల్లో రూపొందించే ప్రతి అంశంపైన చర్చ జరగాలని, అంతిమంగా అది ప్రజా ఆమోదం పొందేలా చూడాలని ఆకాంక్షించారు. డిజిటల్ సాక్ష్యాలు ఎలా పరిలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. డిజిటల్ వేదికగా జరుగుతున్న మోసాలను, తప్పుడు ప్రచారాలను ప్రస్తావించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేని సందర్భంలో ఈ చట్టాలు ఆమోదం పొందాయి కాబట్టి అంత చర్చనీయాంశం కాదేమో అని అభిప్రాయపడ్డారు. శాంతి భద్రత విషయంలో ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి అంటే కేంద్రం ప్లస్ రాష్ట్రాల జాబితాలో ఉమ్మడి జాబితాగా ఉంటుంది కాబట్టి శాంతి భద్రత సమస్యలు రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా, చర్చించకుండా, ప్రజల్లో చర్చకు పెట్టకుండా చట్టాలను తీసుకురావడంపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన 1-2 సీఎంలు అభ్యంతరం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ చట్టాల పేరుతో ఉన్న భారతీయతను కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్నిస్తూ సంస్కృతం పేర్లు పెట్టడమే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రంలో బలమైన ప్రతిపక్షం ఉన్నందున దీనిపై ప్రజల్లో చర్చ పెట్టి దుర్మార్గాన్ని విడమర్చి చెప్పి చైతన్యపరిస్తే పార్లమెంట్ లోపల కూడా చట్టాలు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అంటే ఇది వాస్తవం. రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకోలేదు. ఇద్దరు సీఎంలు వ్యతిరేకించారు ఆల్రెడీ. తర్వాత 147 మంది ఎంపీలు యాబ్సెంట్ వాళ్ళు లేనప్పుడు ఈ చట్టం రూపొందించారు. ఇప్పుడు ఎన్డీఏ మిగతా భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనుక ఈ చట్టాన్ని మరొకసారి, ఎందుకంటే ఇది ప్రజా ఆమోదం పొందలేదు, ఇలా ప్రజల్లో చర్చ జరగలేదు, ఇలా న్యాయ చట్టంలో కూడా ఇది విస్తృతమైన చర్చ జరగలేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాల మధ్య కూడా ఇది చర్చ జరగలేదు, ఆయా రాష్ట్రాల ఆమోదం కూడా వీటికి లేదు కాబట్టి శాంతి భద్రత సమస్య అనేది ఇవాళ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడుకున్నటువంటి దాంతో వాళ్ళని కలుపుకొని చట్టం చేస్తే బాగుంటుంది. ఏకపక్షంగా చేయడం అనేది ఇది తప్పు. ఇది ఒకటే ఒక సంకేతం. దొడ్డిదారిన ఎట్లయితే నల్ల చట్టాన్ని, ఊపా లాంటి చట్టాన్ని తమను వ్యతిరేకించిన వాళ్ళపై కక్షపూరితంగా ఊపా చట్టాలు నమోదు చేసి ఆఖరికి కవులు, రచయితలపై కూడా కలంపై ఇవాళ కుట్ర చేస్తూ వాళ్ళని నిర్బంధించేటువంటి ప్రయత్నం ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో అదే బీజేపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు రోజువారీ అంటే ప్రజలు ప్రశ్నించే గొంతును అంచడానికి మరో నిర్బంధపూరితమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి రేపు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యహింసను తీవ్రతరం చేసి ఇవాళ వేధించేటటువంటి పరిస్థితి ఈ నూతన క్రిమినల్ చట్టాల్లో ఉంది కనుక వెంటనే మళ్ళొకసారి పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలి. తర్వాత ఇట్లాంటి నిరంకుశ చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆజాద్ హైదరాబాద్ను చూద్దాం. ఆజాద్ హైదరాబాద్లో ప్రతిరోజు ఆజ్ కీ బాత్ ఒక శీర్షిక వస్తుంది. ఈరోజు ఆజ్ కీ బాత్, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ అక్రమాలు స్కాములేంది సారు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, కరెంటు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటుండ్రు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీ బిడ్డ హస్తం ఉందని తెలిసినా ఎందుకు సారు గమ్మున ఉన్నారు? వీటి కోసమా సారు తెలంగాణ సాధించుకుంది? సావు నోట్ల తలకాయ పెట్టినా అంటివి, తీరా చూస్తే అన్ని స్కాముల్లో మీ తలకాయ ఉన్నట్టు ఆరోపణలు. వాస్తవం, అన్ని స్కాముల్లో నీ తలకాయ ఉంది కేసీఆర్. తీరా చూస్తే అన్ని స్కాములో మీ తలకాయ నోట్లో తలకాయ పెట్టినాంటివి, తీరా చూస్తే అన్ని స్కాముల్లో మీ తలకాయ ఉన్నట్లు ఆరోపణలు రావట్టే. మీరు కదా గతంలో ముఖ్యమంత్రి, ఇన్ని అక్రమాలు జరిగిన మీకు తెలియకుండా జరిగాయా అని మాకు కూడా అనుమానం రావట్టే. గతంలో మీ గురించి పక్క రాష్ట్రంలో ఉండే మా దోస్తులు చాలా గొప్పగా చెప్పుకున్న సారు, కానీ ఇలా మీ పాలనలో
అక్రమాలు జరిగాయని మా దోస్తులే చెప్తుంటే నా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు సారు. మిమ్మల్ని అభిమానించినందుకు నాకు వచ్చిన ఫలితం గిదా సారు, ఛీ నా బతుకు చెడా అని చెప్పేసి చెంపపెట్టుగా కేసీఆర్కు చెంపపెట్టుగా ఇవాళ ఒక గట్టిగా ఇచ్చిండు. ఆజ్కి బాత్లో మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు కేసీఆర్ ఈ రాష్ట్రంలో. ఇలా నీళ్లు నిధులు నియామకాలంటే విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేసిండు. కేసీఆర్ పరివారం కొడుకు అల్లుడు బిడ్డ మొత్తం రాజభోగాలు అనుభవించారు. రాజుల కాలం నాటి భోగాలు ఎట్లా అనుభవిస్తారో అట్లా అనుభవించి ఇలా తెలంగాణ ప్రజల ఇలా అమరవీరుల బతికున్న తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాలతో ఇలా అధికారం చేపట్టి తెలంగాణను విధ్వంసం చేసి ఆఖరికి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక నీచమైన సంస్కృతికి తెరలేపి ఇవాళ వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇవాళ వెల్మ సామాజిక వర్గానికి చెందినటువంటి టాస్క్ ఫోర్స్ ఆఫీసరు ఇవాళ రాధాకిషన్ని రిటైర్డ్ అప్పుడు నల్లగొండ జిల్లాలో ఓఎస్డిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2013లోనే రిటైర్డ్ అయ్యాడు రాధాకిషన్, వెల్మ రాధాకిషన్. ఓఎస్డిగా రిటైర్ అయ్యాడు. మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఒక ప్రమోషన్ ఇచ్చి ఇలా మొత్తం ఇలా ప్రణీత్ రావు లాంటి మరొక వెల్మను పోలీస్ ఆఫీసర్ని మొత్తం ఒక ఫోన్ ట్యాపింగ్ చేపించి ఇలా రకరకాల దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తిగత యొక్క గోప్యతను మొత్తం దొంగిలించి బ్లాక్మెయిల్కు పాల్పడి పోయి అనేక మందిని వేధించినటువంటి ఒక నీచమైన సంస్కృతి నీది కాదా కేసీఆర్? తెలంగాణ ప్రజలు ఇప్పటికీ కేసులలో త్యాగాలు చేసిన యువకులు ఇప్పటికీ కేసులలో తిరుగుతున్నారు. వారికి ఏమైనా మేలు చేసినాం ఆ కేసీఆర్? ఏమైనా సంక్షేమం తీసుకొచ్చినాం ఆ కేసీఆర్? 10 ఏళ్ల పాలనలో విచ్చలవిడి దోపిడీ చేసి తెలంగాణను సర్వనాశనం చేసి ఇవాళ ఒక్కొక్క స్కాములు బయటపడుతుంటే ఇవాళ ప్రతి స్కామ్లో నీ తలకాయ బయటపడుతుంటే ఇవాళ ఏ రకంగా నీకు ఇవాళ సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్? ఏమన్నా శరం అనిపిస్తలేదా కేసీఆర్? తీవ్రంగానే మేము కూడా ఈ విషయాల పట్ల స్పందించాల్సి అవసరం ఏర్పడ్డది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆఖరికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఆ దుర్మార్గుడైనటువంటి రాధాకిషన్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పైసలను మోసి తమ వానల పైసలను మోసి ఇలా మొత్తం పంచినటువంటి పరిస్థితి వాళ్ళ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటికి కూడా ఇలా వాళ్ళ స్టేట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ పాత్ర ఉంది, వారి పరివారం పాత్ర ఉందని చెప్తే ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఎందుకు కేసీఆర్ వారి పరివారాన్ని ఇలా అరెస్టు చేస్తలేడు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో ఎన్నో అవినీతి బయటపడ్డాయి. మెగా కృష్ణారెడ్డి యొక్క కలయికతో ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయి. పొలిటికల్ బాండ్ల పేర్లతో కూడా బీఆర్ఎస్ పార్టీ మెగా కృష్ణారెడ్డి యొక్క వ్యవహారం కూడా బయటపడ్డా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మెగా కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శంకించాల్సినటువంటి సమయం ఉన్నది. ఇలా మొత్తం కూడా ఈ కవిత యొక్క సారాంశం ఇలా తెలంగాణ ద్రోహానికి పాల్పడ్డ కేసీఆర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్గా ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మున్సిపాలిటీలో ముంచిన కేసీఆర్ వాస్తవం, మున్సిపాలిటీలను మొత్తం ముంచిండయా. మున్సిపాలిటీలకు ఒక్క పైసా కూడా ఇయ్యని సీఎంగా కేసీఆర్ రికార్డ్ అట. గత ప్రభుత్వంలో కేసీఆర్ మున్సిపాలిటీలకు ఎన్నో కోట్ల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా చేతులు దులుపుకున్న వైనం. మున్సిపాలిటీ ఆదాయం ప్రభుత్వ ఖాతాల్లో జమ, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, జీతాల చెల్లింపులకు నిధులు లేక ఇబ్బందులు, 14 నెలలుగా రాని పట్టణ ప్రగతి నిధులు, పెండింగ్లోనే కాంట్రాక్టర్ల బిల్లులు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ శాఖను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిండుగా ముంచిన వాస్తవంగా మన కళ్ళ ముందు జర్నలిస్టుగా మనం చూసిన మున్సిపాలిటీ ఏ రకంగా ముంచిందనేది స్పష్టమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఇవాళ మంత్రి మల్లారెడ్డి ఏడుబడిలో మేము ప్రత్యక్షంగా చూసినాము. మేయర్ పదవులను ఇలా అమ్ముకున్నారయ్యా బీఆర్ఎస్ పార్టీ. వేలంపాటలో అమ్ముకున్నారు. నామినేటెడ్ పదవులను కూడా వేలంపాటలో అమ్ముకున్నటువంటి నీచ చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఇలా ఈ కోఆప్షన్ సభ్యులను అయితే వేలంపాటల ద్వారా అమ్ముకోబడ్డారు. ఇవాళ జవహర్ నగర్లో మనం ఇక్కడ చూసినాము, వేలం పాటలు అమ్ముకున్నారు. ధనికుడైనటువంటి మల్లారెడ్డి అంచడు ధనికుడైనటువంటి వాళ్ళను కోట్లల్లో వేలం పాటలో వాళ్ళు టికెట్ కొని మేయర్ పీఠాన్ని అధిష్ఠించినటువంటి చరిత్రను కూడా మనం చూసినాం. అంటే ఎక్కడికక్కడ పదవులు పొందడానికి టికెట్ ఇవ్వడానికి డబ్బులు ఆశించినటువంటి నీచమైన చరిత్ర మనం మన కళ్ళారా చూసినాం, అనుభవపూర్వకంగా చూసినాం. నిందలేస్తలేం, నువ్వు అంటే మాకు పగేం లేదు, కానీ మేము చూసినాం ఇంత దుర్మార్గమా. అట్లాంటి మున్సిపాలిటీకి
ఇలా మొత్తం ముంచినటువంటి చరిత్ర కేసీఆర్ది. అడుగడుగున రోజు ఏ వార్త చదివినా కానీ నీ అవినీతిలో నీ తలకాయ కనపడుతున్నది. అసలు నీకు ఎట్లా నిద్రపడుతుందో కూడా అర్థమవుతలేదు. ఇలా తెలంగాణ ఉసురు నీకు ఏ రకంగా తగులుతుందని, అమరవీరులు త్యాగాలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఉసురు ఏ రకంగా తగులుతో కూడా అర్థమవుతలేదు అని స్పష్టంగా చెప్పొచ్చు. తర్వాత ప్రధాని మౌనం వీడాలి, నీట్ అవకతవకలపై చర్యలేవి, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కనపడట్లేదా, న్యాయం చేయాలని రోడెక్కిన విపక్షాలు ధర్నా చేస్తున్నారు, అయినా స్పందించకపోవడం వెనుక అంతర్యం ఏమిటి? మోడీ తీర్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. వాస్తవంగా దేశవ్యాప్తంగా నీట్లో జరిగినటువంటి పరీక్షలు జరిగిన అవకతవకలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడేటటువంటి పరిస్థితుల పట్ల ఇండియా వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రతరమై ఇప్పటికైనా మోడీ ఇలా మౌనం వీడాలి, ఇట్లా ఆటలు ఆడొద్దు. ఎందుకంటే అట్లా మీకు 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 అంత చదువు చదివితే తెలుస్తుండే, మీరు పాపం ఉన్నత చదువులు చదివే వాళ్ళ యొక్క పరిస్థితిని ఎట్లా దిగజార్చింది మీ ప్రభుత్వం అనేది ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని తక్షణం రాహుల్ గాంధీ అన్నట్టు మౌనం వీడి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తప్పులను కప్పిపుచ్చుకోలేరు, మాజీ సీఎం కేసీఆర్కు ప్రొఫెసర్ కోదండరాం సూచన. 10 ఏళ్లలో మీరు చేసిన అక్రమాలు ఇన్ని కావు. కరెంటు కొనుగోలులో అక్రమాలు కాపాడుకునే యత్నం, బీఆర్ఎస్ పాపాలు ఏం చేసినా దాగు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట కోదండరాం వివరణ. వాస్తవం, ప్రతి అవినీతిలో నీ తలకాయే, ప్రతి దాంట్లో కూడా నువ్వే అనుపడుతున్నావు. ఇంకా మళ్ళీ ఈయన ఏం చేసిండు కేసీఆర్? పెద్ద అంటే దాన్ని ఏమనాలి, ఎంత దుర్మార్గం అనాలంటే, ఒక కమిషన్ ఏర్పడ్డది, నరసింహారెడ్డి కమిషన్ ఏర్పడ్డది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పడితే నరసింహారెడ్డిని కూడా గంజిలో తీసి పడేసి నువ్వు అవసరం లేదు పో అని అన్నాడు. అంటే తప్పులు చేసినాడు సిగ్గుపడి తలంచుకోక ఒక కమిషన్కు దానికి ఒక చట్టబద్ధత లేదు అని చెప్పి కారణంతో కమిషన్ వాస్తవంగా చాలా విషయాలు బయట పెడుతుంది. ఆ విషయాలు చాలా అవసరం కూడా. ఆ కమిషన్కు చట్టబద్ధత ఉందా, అధికారాలు ఉన్నాయా, రాజ్యాంగబద్ధ హక్కులు ఉన్నాయా అనేది పక్కన పెడితే ఈ కమిషన్ ప్రొఫెసర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషను కేసీఆర్ యొక్క అవినీతి చిట్టాను మొత్తం బయట పెడుతుంది. ఆ బయట పెట్టేదాన్ని తట్టుకోలేక అసలు నీకు చట్టబద్ధత లేదు, అసలు నీతో మాట్లాడాల్సి నువ్వు పిలిస్తే రావాలన్నా అనే అహంకారపూరితమైనటువంటి వైఖరి కేసీఆర్ మానుకో. చరిత్రలో నిన్ను క్షమించే పరిస్థితులు లేవు. నిన్ను ఒక తెలంగాణకు ఒక ద్రోహంని తలపెట్టావు, ఒక్కొక్క ద్రోహం బయటపడుతుంది. ఆ పడడం ద్వారా తెలంగాణలో ఇంతకుముందు ఆజ్కీ బాత్లో మనం చూసినట్టు ఇట్లాంటి ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా కొంత మళ్ళీ మీకు అధికారంలోకి వస్తాం, మేము రకరకాల సమస్యల మీద లేవనెత్తామంటే ఫస్ట్ ఇళ్ళకేంచి ఏందో సంజాయిషి చెప్పు, నువ్వు చేసిన అవినీతి విషయాల మీద సంజాయిషి చెప్పే ప్రజాక్షేత్రంలోకి వస్తే బాగుంటుంది. నువ్వు విశ్వసనీయత కోల్పోయినావు అని చెప్పాల్సి ఉంది.